The Waqf Act 1995 has been renamed to the Unified Waqf Management, Empowerment, Efficiency and Development Act 2025. Umeed, Unified Waqf Management, Empowerment, Efficiency and Development Act. Umeed. ये उम्मीद किसके लिए है भाई साहब? मुसलमान कौम के लिए है, कॉमन मुस्लिम के लिए ये उम्मीद है। ये दिस एक्ट वक्फ अमेंडमेंट एक्ट ये बिल्कुल ओवैसी के लिए नहीं है, ये ओवैसी के खिलाफ है और ओवैसी जैसे नेताओं का खिलाफ ही है ये, बट दिस इज इन फेवर ऑफ कॉमन मुस्लिम। वक्फ अमेंडमेंट एक्ट is a critical step towards modernizing and reforming the governance of Waqf properties in India. This act brings in transparency, inclusivity and efficiency to an institution that has long been mismanaged. So ఈ రకంగా వక్ఫ్ చట్ట సవరణ గురించి కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞపిస్తూ, ఈ వక్ఫ్ ఈ దేశంలో ఢిల్లీ సల్తనత్ మొహమ్మద్ గోరీ టైంలో ఈ ప్రక్రియ మొదలైంది. 2 గ్రామాలు జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది, జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్కి 2 గ్రామాలు డొనేట్ చేసేసాడు. ఆడ నుంచి మొదలై వక్ఫ్ ఈ దేశంలో 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్. వక్ఫ్ ఈజ్ ఒరిజినలీ a practice of charity, but over time the appeasement politics of Congress made it a tool for illegal encroachment of land. సో 3వ అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్గా వక్ఫ్ తయారైంది ఇలా దేశంలో. ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇలా అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఇలా మ్యాక్సిమం మిస్మేనేజ్ అవుతూ ఉంది ఆ ల్యాండ్. దీనికి సింపుల్ ఉదాహరణ చెప్తే మీకు, డిక్లైన్ ఇన్ వక్ఫ్ రెవెన్యూ. ద రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ వక్ఫ్ ప్రాపర్టీస్ హ్యాస్ డ్రమాటికలీ డిక్లైన్డ్ ఫ్రమ్ 166 crores ఇన్ 2019-20 టు జస్ట్ 9.92 lakhs ఇన్ 2024-25. 166 కోట్లకి వెళ్ళి 9,90,000 పడ్డది ఆమ్దాని వక్ఫ్ ఈ గత 6-7 ఏళ్ళలో. ఆ రకంగా దోసుకుంటున్నది వీళ్ళు. వక్ఫ్ ప్రాపర్టీస్ వేర్ ఒరిజినల్లీ ఎస్టాబ్లిష్డ్ టు సపోర్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఇవన్నీ దీస్ ప్రాపర్టీస్ వేర్ మెంట్ టు సర్వ్ ద అండర్ ప్రివిలేజ్డ్ అండ్ మేక్ మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ. ఈ వక్ఫ్ చట్టం పెట్టిందే ఈ నుంచి ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఇండిపెండెన్స్ ఆ టైంలో వాళ్ళ ప్రాపర్టీలు ఎవరన్నా రిలీజియన్కి డొనేట్ చేస్తే ఆ ప్రాపర్టీలు కరెక్ట్గా మేనేజ్ చేసి దాని మీద వచ్చిన ఆమ్దానితోటి గరీబు ముస్లింల పిల్లలు వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్ ఇటువంటి కాజెస్ కోసము దీన్ని వాడాలి అని ఈ మొదలు పెడితే ఈ ఎంత మిస్యూజ్ అయిందో మనం తెలుసుకుందాం ఇవాళ. ద నాన్ ముస్లిం ప్రాపర్టీస్ డిక్లేర్డ్ యాజ్ వక్ఫ్ యాక్ట్ 2025 aims to streamline వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ while safeguarding heritage sites and individual property rights. As a data from September 2024 across 25 states, union territories, waqf boards, a total 5,973 government properties have been declared as waqf properties. ఇప్పుడు ఎట్లుంటుందంటే బ్రదర్, గవర్నమెంట్ ప్రాపర్టీ ఏది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. మా రామ్ మందిర్ కాదా, కిలా రామ్ మందిర్ కాదా, చార్మినార్ కాదా, తాజ్మహల్ కాదా? గవర్నమెంట్ ప్రాపర్టీ అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీలే. వాడు ఓడో వచ్చిండు, రాజు వచ్చిండు, ఆడు సైన్యాన్ని ఓడగొట్టిండు, వాడు వచ్చి రాజు కాగానే తీసుకుపోయి ఇగో ఈ ఈద్గాకి 2 ఊర్లు, ఆ మస్జిద్కి 4 ఊర్లు డొనేట్ అయ్యే సొత్తా. ఇప్పుడు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు, నిజామాబాద్ పార్లమెంట్లో ఇక కన్వర్టదల్లా ఇది నీకు, ఇది రజనీకాంత్కి, ఇది మా శేఖర్కి డొనేట్ చేయాలా? అట్లుంటుందా అండి? గవర్నమెంట్ ల్యాండ్ వక్ఫ్ ఎట్లయితే అండి? Issues with the old Waqf law. However, the old Waqf law has been plagued with mismanagement, corruption and lack of accountability. There has been encroachment of Waqf lands and the resources that should benefit society have instead been misused. So, నేను చెప్పినట్టు మ్యాక్సిమం మిస్మేనేజ్మెంట్ అయింది, కరప్షన్ అయింది, అకౌంటబిలిటీ లేకపోవడం. ఎంత మిస్యూజ్ ఉంటుందో ఈ చట్టాన్ని. ఈ పాయింట్ చెప్పకంటే ముందు మోటా 2-3 ఇందులో జరిగిన అమెండ్మెంట్స్ చెప్తా. స్వాతంత్రం తర్వాత వక్ఫ్ చట్టం ఏదైతే ఉండేనో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం టీవీ నరసింహారావు గారు అప్పటిదాకా వక్ఫ్ బోర్డు మా పల్లెలంగా పసుపు బోర్డు లెక్క, టీ బోర్డు, కాఫీ బోర్డు లెక్క ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. పసుపు మంచి కోసము, ఛాయ్ మంచి కోసము, కాఫీ మంచి కోసము, దాని పెరుగుదల కోసము, ఎదుగుదల కోసము, మార్కెటింగ్ కోసం పనిచేయాలి.
1995లా 96 ఎలక్షన్ గెలవాలని తుర్కోల్లో ఓట్లు కావాలని టీవీ నరసింహరావు ఏం చేసిండు, దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండు. అప్పటిదాకా వక్ఫ్ కిరికిరేమని ఉంటే అందరూ పోయినట్టు డిస్టిక్ కోర్టుకు పోవాల్సిందే. అప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చిండు. జ్యుడిషియల్ పవర్స్ టీవీ నరసింహరావు గారు చేసిన ఘనకార్యం. అంటే వక్ఫ్ ఇష్యూస్ అన్నీ వక్ఫ్ ట్రైబ్యునల్కి పోవాలి. వక్ఫ్ ట్రైబ్యునల్ జడ్జిలందరూ వాళ్ళు మళ్ళీ అందరు తురుకోవాలి. ఇక ఎవడదన్నా హిందూదన్నా, ఎవడదన్నా క్రిస్టియన్ దన్నా, ఎవరిదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జిలు చెప్పినట్టు చేయాలన్నట్టు వీళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ 1995లా చేసిన హిందువులకి, ఈ దేశానికి, హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం ఇది జ్యుడిషియల్ పవర్స్ చేయటం. దానికి మళ్ళా 2013లా ఈ ఇటాలియన్ సోనియా గాంధీ ఏం పవర్ తీసుకొచ్చిందంటే అమెండ్మెంట్ చేసి వక్ఫ్ ట్రైబ్యునల్ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంటు హైకోర్టులో అపీల్ చేసుకోలేవు, సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోలేవు. అంటే 1995లా వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కోర్టు అధికారం ఇచ్చింది పివి నరసింహారావు. ఆ కోర్టుని సుప్రీంకోర్టు చేసింది సోనియా గాంధీ 2013లా. 2014 ఎలక్షన్లు గెలవని వీళ్ళంతా ముంచిందెవరును మొత్తం దేశాన్ని ముంచిండ్రు. మళ్ళా హిందూ సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని, నాన్ ముస్లిం సమాజాన్ని అన్నింటి ముంచిండ్రు, గవర్నమెంట్ ప్రాపర్టీని ముంచిండ్రు. ఎంత పెద్ద మిస్యూజ్ ఉంటుందంటే గుట్టల బేగంపేట మన హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర a prime example of the mismanagement in the case of Guttal Begumpet, Hyderabad, where the Waqf board claimed that the Aurangzeb had orally gifted land 400 years ago. This absurdity was accepted as legitimate proof in the courts under the old system. గుట్టల బేగంపేట నాకు తెలిసి ఆ ల్యాండ్ కూడా లేఅవుట్ ల్యాండ్, ప్లాట్లు చేసిర్రు, కొనుక్కున్నారు, అందరు హిందువులే కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఒక రోజు పోయి వక్ఫ్ బోర్డు పోయి అది మా ల్యాండ్ అంటాడు. ఆ చక్క వక్ఫ్ ట్రిబ్యునల్ పోతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ పోయితే ఆడ జడ్జి అడుగుతాడు, ఎట్లా మీ ల్యాండ్ అది, ఎట్లా మీ ల్యాండ్ అంటే 400 సంవత్సరాల కిందనట ఔరంగజేబు దాన్ని గిఫ్ట్ ఇచ్చిండట. ఔరంగజేబు గుర్రాలని మేపుతుండేనట. ఆడ ఒక గాడిది గుర్రాలను మేపుతుండేనట. దానికి ప్రూఫ్ ఏందిరా అంటే ప్రూఫ్ ఏం లేదు, పాన్ తినుకుంటా కూడా వాగిండు, అది ప్రూఫ్ లెక్క యాక్సెప్ట్ చేసిండ్రు, దాన్ని వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ చేసిండ్రు. వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ అయినాక రెవెన్యూ సిస్టంలో వక్ఫ్ అని వస్తే కథం దాన్ని ఏం చేయరాదు, ధరణి వానికి రాదు, భూభారతి వానికి రాదు. ఇన్ తెలంగాణ 75% ఆఫ్ ద వక్ఫ్ ల్యాండ్ ఈజ్ అండర్ ఎన్క్రోచ్మెంట్ అండ్ ఇన్ హైదరాబాద్ 82% ఆఫ్ ద వక్ఫ్ ల్యాండ్ has been illegally grabbed by private individuals. This highlights the systematic failures of the previous legal framework. మళ్ళీ ఈ ల్యాండ్లన్నీ తీసుకొని ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ ఏమైనా చేసి ముస్లింలకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా అంటే ఏ లేదు, దోసుకున్నాడు. ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, ఈ ముస్లిం లీడర్ ఒక ఆయన, చార్మినార్కి వెళ్ళి పత్తర్ఘాటి దాకా ఎన్నో వందల మలిగలు ఉంటాయి. ఆ మలిగలు కిరాయికి ఇస్తే, ప్రాక్టికల్గా కిరాయికి ఇస్తే 2 లక్షలకి వెళ్ళి 4 లక్షల రూపాయలు మలిగకి రెంట్ వస్తుంది. వక్ఫ్ బోర్డుకి 500 రూపాయలు, 600 రూపాయలు పోతున్నాయి. మిగిలిన ఏడిపోతున్నాయి, అక్బరు అసద్ ఇంటికి పోతున్నాయా, అంతే అన్నట్టు కదా. 500, 600 రూపాయలకి ఇస్తున్నట వక్ఫ్కి, బట్ యాక్చువల్గా ఆడ 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కిరాయికి. ఇది ఇతర సమాజాలకు ఒక థ్రెట్. ఇది అర్లియర్ ద వక్ఫ్ బోర్డ్ కుడ్ లే క్లెయిమ్ టు ఎనీ ప్రాపర్టీ వితౌట్ ఇట్ బీయింగ్ బేస్డ్ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ ద అగ్రీవ్డ్ పార్టీ కుడ్ నాట్ అపీల్ అగేన్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద బోర్డ్. వేరే మతం వాళ్ళది ఏ ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేస్తే కథమిగా వాడు వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి, ఆడ ఏం జడ్జిమెంట్ వస్తే దాన్ని బట్టి ఉండాలి జిందగీ. హైకోర్టు ఎన్నిక లేదు, ఏం లేదు.